ఇప్పుడు చంద్రశేఖర్ ఒక మోటివేట్ వాక్యం చెప్తాడు. కూతురు ఏదైనా అడిగితే లేదనకుండా ఇచ్చే వ్యక్తి నాన్న. చూడండి, కూతురు ఏదైనా అడిగినా సరే, ఏమనేది అడిగినా సరే లేదనకుండా వ్యక్తి. కూతురు ఏదైనా అడిగితే లేదనకుండా ఇచ్చే వ్యక్తి ఎవరంట? నాన్న మాత్రమే. అర్థమైందా? నాన్నే. సమీర్ భాష ఒక మోటివేట్ వాక్యం చెప్పు. నాకంటే గొప్ప స్థాయిలో ఉండాలని కోరుకునే ఏకైక వ్యక్తి నాన్న. చూడండి, ఏ తండ్రి అయినా సరే తాను టీచర్ అయితే నా కొడుకు ఎగ్జామ్స్ కావాలనుకుంటాడు, తాను రైతు అయితే నా కొడుకు ఉద్యోగం కావాలనుకుంటాడు. అంటే ఏ తండ్రి అయినా సరే తనకంటే ఎక్కువ స్థాయిలో ఉండాలా, గొప్ప ఉద్యోగం ఉండాలా, గొప్పగా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్క తండ్రి కోరుకుంటారు. అంతే కదా? వెరీ గుడ్. కలిపియా క్లాస్. ఒక మోటివేట్ వాక్యం చెప్తాడు చెప్పు. నా మొదటి హీరో నా నాన్నే. చూడండి, ఏ ఒక్కరికైనా సరే తండ్రి ఏ స్థాయిలో ఉన్నా కూడా, పెద్ద స్థాయిలో ఉన్నా తక్కువ స్థాయిలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా కూడా ప్రతి ఒక్క కొడుకు ఒక నాన్నే హీరో. నాన్నే హీరో. ప్రతి ఒక్కరు అనుకుంటారు మా నాన్న గ్రేట్, మా నాన్న షబాష్, మా నాన్న సూపర్ అని ప్రతి ఒక్క తండ్రి కూడా అనుకుంటాడు. కదా? ప్రతి ఒక్క కొడుకు కూడా అనుకుంటారు. అంటే ప్రతి ఒక్క కొడుకు కూడా నాన్నే హీరో. అర్థమైందా? మీరు చిరంజీవి, బాలకృష్ణ ఇలాంటి హీరోలు ఏ విధంగా అయితే మీరు ఇష్టపడతారు, అంతకు మించి మీ ఇంట్లో హీరో ఉన్నాడు. నిన్ను కన్నా హీరో ఎవరు? మీ నాన్న. వెరీ గుడ్. తగ్గుగా క్లాస్. అంజి ఒక మోటివేట్ వాక్యం చెప్తాడు చెప్పు. నాన్న త్యాగం మనకు స్ఫూర్తి. ఫాదర్ సాక్రిఫైస్ ఈజ్ అండ్ ఇన్స్పిరేషన్. చూడండి, నాన్న త్యాగము ఒక స్ఫూర్తి అన్నమాట. ఒక స్ఫూర్తి. మన కోసం ఎన్నో త్యాగం చేస్తాడు. తాను చిన్న దుస్తులు వేసుకుంటాడు, కష్టపడతాడు, చెల్లు పని చేస్తాడు, అన్ని పని చేస్తాడు. ఏ పని చేస్తున్నా కూడా తన కొడుకు కోసమే, కూతురు కోసమే. అర్థమైందా? ఈ భూ ప్రపంచంలో తాను ఆస్తి సంపాదించిన తర్వాత తన ఆస్తిని తాను కూడా తినలేడు. ఎందుకంటే ఒక పెద్ద అయ్యాక సంపాదించిన ఆస్తి కూడా కొడుకు పెట్టేస్తాడు. ఆ కొడుకు తీస్తే మాత్రం తండ్రికి వస్తుంది. అర్థమైందా? అంటే మనం ఏ తండ్రి తండ్రి ఆస్తి సంపాదిస్తే ఆ తండ్రికి కూడా అది చెందదు. కరెక్టే కదా? అంటే ఒక స్ఫూర్తి. నాన్న అంటేనే ఒక స్ఫూర్తి అనమాట. నాన్న అంటేనే ఒక స్ఫూర్తి. వెరీ గుడ్. రిటింగ్ ఆపండి. క్లాస్. హర్షవర్ధన్ ఒక మోటివేట్ వాక్యం చెప్పు. నాన్న లేని లోటు ఎవరు తీర్చలేరు. చూడండి, మనము దారిలో పోయి ఎవరినైనా సరే అమ్మ అమ్మ అనొచ్చు కదా, కానీ ఎవరినైనా సరే నాన్న అనగలమా? నాన్న అంటామా? అంటే మనల్ని పుట్టించిన, రక్తం పంచిన మన నాన్నను మాత్రం నాన్న అనిపిస్తాం. మిగతా దారిలో పోయి ఏ ఒక్కరిని కూడా నాన్న అనిపించలేము కదా. అంటే ఆ నాన్న అనే పిలుపు కేవలం కన్న తండ్రికి మాత్రమే సొంతం. అంతే కదా? వెరీ గుడ్. క్లాస్ గట్టిగా. క్లాస్. మౌనిక ఒక మోటివేట్ వాక్యం చెప్తుంది. మౌనంగా మన విజయాన్ని అందించేవాడు, అపజయాన్ని భరించే ధైర్యం ఇచ్చేవాడే నాన్న. నాన్న మౌనంగా ఉంటూనే మన విజయాన్ని అందిస్తాడు. అంతే కదా? మనం ఉంటాడు కానీ వెనుక నుంచి ప్రోత్సహిస్తుంటాడు. నువ్వు లేదమ్మా, నువ్వు పోమ్మా, నువ్వు చదువమ్మా, నువ్వు పోరా, నువ్వు చదువుతావు అని చెప్పేసి మౌనంగా అందిస్తాడు, ధైర్యాన్ని అందిస్తాడు. ఒకవేళ ముందుకు వెళ్ళిన తర్వాత నువ్వు ఫెయిల్ అయిపోతే, నువ్వు ఓడిపోతే, నువ్వు పడిపోతే, నువ్వు ధైర్యం కోల్పోతే అప్పుడు వెనుక నుంచి రై ఏం కాలేరా, ఏముందిలేమ్మా, పోలేమ్మా అని చెప్పి ధైర్యం చెప్పేది ఎవరప్ప అంటే చివరి నాన్న మాత్రమే. అదే ఫ్రెండ్స్ కానీ, వేరే వాళ్ళు కానీ, బంధువులు కానీ ఎవరైనా సరే అయ్యే ఓడిపోయింది, పడిపోయింది, వేస్ట్ అని చెప్పేసి విగా చేస్తారు. కానీ నాన్న మాత్రము నిన్ను ఎటువంటి కించపరచుకోకుండా నీకు వెనుక ఉండి ధైర్యాన్ని ఇస్తాడు. అంటే కదా? వెరీ గుడ్. క్లాప్స్. ఒక మోటివేట్ వాక్యం చెప్తుంది చెప్పమ్మా. పిల్లలకి మంచి భవిష్యత్తుని ఇవ్వాలనేది నాన్నల లక్ష్యం. చూడండి, నాన్న లక్ష్యం ఏంటంటే తన కూతురుకు కానీ కొడుకు కానీ ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలి. నా కూతురు నా కొడుకు నేను ఉన్నా లేకపోయినా కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని చెప్పేసి ప్రతి ఒక్క నాన్న కూడా కోరుకుంటాడు.
అంతే కదా, వెరీ గుడ్. నెక్స్ట్ క్లాస్ కొట్టండి. క్లాస్. సుధా ఒక మోటివేట్ వాక్యం చెప్తుంది, చెప్పమ్మా. నాన్న అంటే ఒక ధైర్యం. చూడండి, నాన్న అంటేనే ఒక ధైర్యం అంటా ఉంది, అంతే కదా. నాన్న చెయ్యి పట్టుకున్నా అంటే ఎక్కడికైనా వెళ్ళిపోతాం మనం. ఎందుకంటే నాన్న నన్ను కాపాడుతాడు అని చెప్పేసి ఒక ధైర్యం అనమాట. మనము ఈ ప్రపంచంలో ఎవరు నమ్ముతామో నమ్మమో తెలియదు, కానీ ఏ కూతురైనా సరే కొడుకైనా సరే నాన్న నమ్ముతుంది, నాన్న నమ్ముతాడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాన్న ఆ కూతుర్ని కొడుకుని చూసింటాడు కాబట్టి వాళ్ళకు ఏం భయమో అని తెలుసు కాబట్టి ఆ నాన్న అంటేనే ప్రతి ఒక్క పిల్లలకు ఒక ధైర్యం అనమాట. వెరీ గుడ్. కాబట్టి క్లాస్. సిరి ఒక మోటివేట్ వాక్యం చెప్తుంది, చెప్పమ్మా. నాన్న మనసు ఎప్పుడు పిల్లల కోసమే. ఏ ఫాదర్స్ హార్ట్ ఈజ్ ఆల్వేస్ విత్ హిస్ చిల్డ్రన్. నాన్న మనసు ఎప్పుడైనా సరే పిల్లల కోసమే కదా. ఏ పని చేసినా కూడా, ఏం చేసినా కూడా నా కూతురు బాగుండాలా, నా కొడుకు బాగుండాలా, నా కొడుకు కోసం ఇత్తనాలా, నా కూతురు కోసం ఇత్తనాలని చెప్పేసి, అంటే నా కొడుకు కోసము ఇది కొనాలి, నా కూతురు కోసము ఇది కొనాలి అని చెప్పేసి ఎప్పుడు కూడా అతడు బయటికి వెళ్ళినా, ఇంట్లో ఉన్నా, ఎక్కడ పోయినా కూడా తన పిల్లల కోసం ఆలోచిస్తున్నాడు, అంతే కదా. తన జీవితం అంతా కూడా అది పుట్టిన పిల్లల కోసమే వెళ్తాడు, కానీ వేరే వాళ్ళ గురించి ఎక్కువ తల జరుపుకోడు. అర్థమైందా? పిల్లల కోసము నాన్న పడే కష్టము ఈ ప్రపంచంలో ఎవ్వరు పడతారన్నా, కేవలం నాన్న మాత్రమే మన గురించి ఆలోచించే ఒక గొప్ప దేవుడు అనమాట. అర్థమైందా? అమ్మాయి బాధ్యత వెరీ గుడ్. క్లాస్. ఇప్పుడు ఈషాబి ఒక మోటివేట్ వాక్యం చెప్తుంది, చెప్పు. నిండుగా ప్రేమించే నిజమైన దేవుడే నాన్న. ఫాదర్ ఈస్ ద రియల్ గాడ్ హూ లవ్స్ యు అస్. చూడండి, నిన్నుగా ప్రేమించే నిజమైన దేవుడే నాన్న అంటుంది. కరెక్టే కదా. నువ్వు నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా, గుడ్డిగా ఉన్నా, కుంటిగా ఉన్నా, ఎలా ఉన్నా సరే, నేను అలా ఉండా ఇలా ఉన్నా అనుకోకుండా ఎలా ఉన్నా సరే నిన్ను ప్రేమించే నిజమైన దేవుడే నాన్న అంట. నిజమే కదా. వెరీ గుడ్. చూడండి, క్లాస్. ఇప్పుడు శివరాజ్ ఒక మోటివేట్ వాక్యం చెప్తాడు. పిల్లల చదువు కోసం నాన్నలు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు. చూడండి, పిల్లల యొక్క చదువు కోసము నాన్నలు తమ ఆరోగ్యాన్ని కూడా నిర్లక్ష్యం చేస్తారంట. కరెక్టే కదా. వాళ్ళకి ఆరోగ్యం బాగుండదు, టాబ్లెట్స్ తీసుకోవాలి, డబ్బులు పోతాయని చెప్పేసి వాళ్ళు టాబ్లెట్స్ కొనుక్కోకుండా మీకోసము, మీ భర్త కోసము, మీ చదువు కోసము మీరు ఒకసారి ఉండాలని చెప్పేసి వాళ్ళు ఆరోగ్యం లేకపోయినా కూడా, అంటే అనారోగ్యానికి గురైనా కూడా వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించకుండా నేను ఎట్లున్నా ఏములే, నా కొడుకు బాగుండాలి, నా షర్ట్ అవసరం లేదు, నాకు బట్టలు అవసరం లేదు, ఏం అవసరం లేదు అని చెప్పేసి ప్రతి ఒక్క విషయంలోనూ చివరకు ఆరోగ్య విషయంలో కూడా నిర్లక్ష్యం చేసుకొని నీ కోసము, అంటే కొడుకు కోసం చేస్తారు నాన్న, అదే కదా. కొడుకు కోసము నాన్నలు తమ ఆరోగ్యాన్ని కూడా కాపాడకుండా కొడుకు కోసము సర్వము ఏమైనా సరే త్యాగం చేశాడు ఎవరు? నాన్నే అంట. వెరీ గుడ్. క్లాప్స్. ఇప్పుడు అరుణ్ కుమార్ ఒక మోటివేట్ వాక్యం చెప్తాడు. పిల్లల చదువులో నాన్నలు మార్గదర్శకులుగా ఉంటారు. ఫాదర్స్ ఆర్ మెంటర్స్ ఇన్ దేర్ చిల్డ్రన్స్ స్టడీస్. చూడండి, పిల్లల యొక్క చదువులో నాన్న మార్గదర్శకులుగా ఉంటారు, అదే కదా. మీ టీచర్స్ పాఠాలు చెప్పొచ్చు, ఏమైనా చెప్పొచ్చు, కానీ మీకు మార్గం చూపించేది మీరు పలానా స్కూల్లో పోండ్రా, పలానా సబ్జెక్ట్ నేర్చుకోండిరా, ఇప్పుడు నేర్చుకోరా, అప్పుడు నేర్చుకోరా అని చెప్పేసి ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఒక మార్గదర్శకుడుగా మిమ్మల్ని వెంట నడిపిస్తారు, అంతే కదా. మీకు లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు మీ ఎంట వంటి ఎవరున్నారు? నాన్న ఉంటారు. బయటికి వెళ్ళి నా ఎక్కడ ఉన్నా కూడా నిన్ను మాత్రం గమనిస్తుండేవాడు ఎవరు? నాన్నే ఒక మార్గదర్శకుగా ఉంటాడు, మార్గదర్శకుడుగా ఉంటాడు అంట. కరెక్ట్ కదా. వెరీ గుడ్.
ఇప్పుడు శివకుమార్ ఒక మోటివేట్ వాక్యం చెప్తాడు. నాన్న చేతిన పాఠశాల ఎవరి కళ్ళు పట్టిన అవసరం ఉండదు. చూడండి, మనం కనుక నాన్న చేతిని పట్టుకుంటే ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరము ఉండదు అంటున్నాడు. కరెక్టే కదా? చూడండి, మనము నాన్న వెంట ఉండి నాన్న చేయి పట్టుకొని పోతే, మనం నాన్న చెప్పిన మాట వింటే, మనం నాన్న యొక్క అలవిలో నడిస్తే, నాన్న ఏం చేస్తున్నాడు ఏమి లేదు అని చెప్పేసి గమనిస్తే, మనము ఎవరి చేతులు కాదు కదా కాళ్ళు కూడా పట్టుకోవాల్సిన అవసరము ఉండదు అంటున్నారు. కరెక్టే కదా? వెరీ గుడ్. ఇప్పుడు హేమంత్ ఒక మోటివేట్ వాక్యం చెప్తాడు. నాన్న పక్కన ఉంటే ఏ బాధైనా తొలగిపోతుంది. చూడండి, మనకు బాధ కలిగినప్పుడు భయం కలిగినప్పుడు నాన్న పక్కన ఉంటే గిన, మనకు భయం కలిగినప్పుడు బాధ కలిగినప్పుడు నాన్న పక్కలో ఉంటే ఎటువంటి బాధ అయినా సరే భయం అయినా సరే తొలగిపోతుంది. అవునే కదా? చూడండి, మనం చిన్నప్పుడు భయపడుతుంటాం, బయటికి పోలేము, బయట తిరగలేము, కానీ నాన్న మన వెంట ఉండి మమ్మల్ని పిలుచుకుపోతాడు. అంతే కదా? నాన్న పక్కలో ఉంటే మనకు ఎటువంటి భయం ఉండదు, నాన్న మనల్ని కాపాడుతాడనేది మనకు ధైర్యం ఉంటుంది. అంతే కదా? కరెక్ట్, వెరీ గుడ్. ఇప్పుడు కార్తిక్ ఒక మోటివేట్ వాక్యం చెప్తారు. పిల్లలకి మంచి భవిష్యత్తుని ఇవ్వాలనేదే నాన్న సంకల్పం. చూడండి, నాన్న ఎప్పుడైనా సరే పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలని సంకల్పం ఉంటుంది. అంతే కదా? నాన్న కష్టపడుతున్నాడు అంటే, నాన్న ఇబ్బంది పడుతున్నాడు అంటే, నాన్న సంపాదిస్తున్నాడు అంటే, తన యొక్క ఆశయం అంతా కూడా తన కొడుకు ఇంకా బాగుండాలి అని చెప్పేసి కోరుకునే వ్యక్తి ఎవరప్ప అంటే ఎవరు? నాన్నే. వెరీ గుడ్. క్లాప్స్. ఇప్పుడు సాయి ఒక మోటివేట్ వాక్యం చెప్తాడు. చెప్పు. పిల్లల చదువుని నాన్నలు ప్రతి అడుగులో తోడుగా ఉంటారు. చూడండి, పిల్లల యొక్క చదువులో నాన్న పిల్లల యొక్క ప్రతి ఒక్క అడుగులో తోడుగా ఉంటారు అంటారు. కరెక్టే కదా? చూడండి, మిమ్మల్ని లేచినప్పటి నుంచి మీ స్కూల్ పంపించేది నాన్న, మీ వెంట ఉండేది నాన్న, మీకు ఎక్కడైనా గుడికి పిలుచుకోవాలన్నా నాన్న, మిమ్మల్ని బయటికి పిలుచుకోవాలన్నా కూడా ఎక్కువ పర్సెంట్ నాన్నే కదా? అంతే కదా? అమ్మ ఎక్కువ పర్సెంట్ బయటికి వెళ్ళదు, కానీ నీకు ఏమి చూపించాలన్నా ఎక్కడ పెంచుకోవాలన్నా కూడా నీకు తోడుగా ఉండేది ఎక్కువ ఎవరు? నాన్న మాత్రమే. అంటే తాను చూసినవే కాదు, చూడనివి కూడా నీకు చూపిస్తాడు. ఎందుకంటే నాన్న ఎప్పుడు కూడా తన కొడుకుని నాకంటే ఎక్కువ చూడాలి, నాకంటే ఎక్కువ బాగుండాలి, నాకంటే ఇంకా బాగుంది చెప్పేసి కోరుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నాన్న మాత్రమే అంటాడు. వెరీ గుడ్. ఇప్పుడు అనిమేష్ ఒక మోటివేట్ వాక్యం చెప్తాడు. చెప్పు. Dad is the person how standard by when you lose. Tell 10 numbers peoples when you win. ఓడిపోయినప్పుడు వెంట ఉండి గెలిచినప్పుడు 10 మందికి చెప్పే వ్యక్తే నాన్న. చూడండి, ఓడిపోయినప్పుడు వెంట ఉండి గెలిచినప్పుడు 10 మందికి చెప్పేవాడే నాన్న. అవునా కదా? చూడండి, నువ్వు ఫెయిల్ అయిపోయినప్పుడు, నువ్వు కష్టపడినప్పుడు, ఓడిపోయినప్పుడు, నువ్వు బాధపడుతున్నప్పుడు రే ఏం కాదులేరా అని చెప్పేసి అంటారు. కాలేరా, పోలేతే పోలేరా, మంచి కోట్లే అంటారు. అవునా కదా? కానీ ఒకవేళ నువ్వు గెలిచినప్పుడు పాస్ అయిపోయినాడు, నా కొడుకు ఉద్యోగం వచ్చింది, నా కొడుకు బాధపడుతున్నాడు అని చెప్పేసి 10 మంది చెప్తారు గర్వంగా. చూడండి, అంటే మనకు బాధ కలిగినప్పుడు, ఓటమి జరిగినప్పుడు, అపజయం పొందినప్పుడు మన వెంట ఉండి ధైర్యం చెప్పడమే నాన్న. అంతేకాదు, మనం గెలిచినప్పుడు, బాగుపడ్డప్పుడు, ఉద్యోగం వచ్చినప్పుడు, ర్యాంక్ వచ్చినప్పుడు, మంచి మార్కులు వచ్చినప్పుడు, పాస్ అయినప్పుడు కూడా 10 మందికి చెప్పుకొని గర్వపడేవాడే ఎవరున్నారంటే కేవలం నాన్న మాత్రమే. వెరీ గుడ్. క్లాప్స్. ఇప్పుడు గోవర్ధన్ ఒక మోటివేట్ వాక్యం చెప్తాడు. చెప్పు. పిల్లల చదువు కోసం నాన్నలు తమ ఆశల్ని త్యాగం చేస్తారు. చూడండి, ఏం నాన్న అయినా సరే తమ పిల్లల కోసము తన ఆశయాన్ని త్యాగం చేస్తాడు,
తనకు మంచి పుస్తకాల్లో కొనాలనుకున్నాడు కొనడు, తనకు మంచి బట్ట కొనాలనుకున్నాడు అనుకో కొనడు, తాను ఎంజాయ్ చేయాలనుకుంటాడు అనుకో చెయ్యడు. ఎందుకోసం అంటే తన సర్వస్వము తన కొడుకు కోసం త్యాగం చేస్తాడు. తనకి ఎంత ఆశ ఉన్నా ఏమి ఉన్నా కూడా అతను మాత్రము దాన్ని అనుభవించకుండా తన కొడుకు కోసమో కూతురు కోసం చేస్తాడు. అదే నాన్న అంటే. కరెక్టే కదా? వెరీ గుడ్. నాన్న ప్రేమ కనిపించదు కానీ జీవితం అంతా కాపాడుతుంది. చూడండి, నాన్న ప్రేమ కనిపించదు అంటే కదా, కానీ జీవితం అంతా కూడా కనబడుతుంది మనకు. కనబడుతుంది కదా? చూడండి, నాన్న ఎప్పుడు చెబుతుంటారు, లే నువ్వు చదువుకోరా, నువ్వు పని చేయరా, అది చేయరా, ఇది చేయరా అని చెప్తూనే ఉంటాడు. నువ్వు ఎంత బాగా పని చేసినా కూడా మళ్ళీ చెప్తూనే ఉంటాడు. ఎందుకోసం అంటే నాన్న చెప్తున్నాడు అంటే భయం ఉంటుంది. కానీ నువ్వు చేసే పనిలో నువ్వు బాగా చదువుకుంటే, బాగా పనిచేస్తే అయినా కూడా తిడుతున్నాడు అంటే మీ నాన్నకు మీకు తెలియకుండానే మనసులో మీ మీద ప్రేమ ఉంటుంది. ఎందుకు గారాబం చేస్తే, బాగా ఒప్పుకుంటే, మంచిగా చేసావంటే ఎక్కడ గర్వపడతాడో, ఎక్కడ ఇబ్బంది పడతాడని చెప్పేసి నాన్న ప్రేమను మనసులో దాచుకొని పైన మాత్రము కోపంగా ఉంటాడు. ఏ నాన్న సరే కోపంగా ఉంటున్నాడంటే తన కొడుక్కి తనకంటే బాధ్యతగా, ప్రేమగా, ఎక్కువగా సంపాదించాలి, బాగుపడాలి, నాకంటే బాగుండాలని ప్రతి ఒక్క నాన్న కోరుకుంటాడు. కాబట్టి ఆ నాన్న ఎంత కోపంగా ఉన్నా కూడా, ఎంత నీ మీద ప్రేమ ఉన్నా కూడా మనసులో దాచుకొని పైన మాత్రము కోపాన్ని చూపిస్తుంటాడు మీ అందరి మీద. వెరీ గుడ్. ఇప్పుడు భరత్ కుమార్ ఒక మోటివేట్ వాక్యం చెప్తాడు. చదువులో నాన్నల తమ అనుభవాన్ని పంచుకుంటారు. ఫాదర్ షేర్ దేర్ ఎక్స్పీరియన్స్ విత్ దేర్ చిల్డ్రన్ స్టడీ. చూడండి, ఏ నాన్న అయినా సరే తమ పిల్లలకు తన అనుభవాన్ని దూరం చెప్తాడు. రే నేను చదువుకోలేదురా, నువ్వు చదువుకోరా, నేను మా అమ్మ మా నాన్న చెప్తే నేను వినలేదురా, నేను అప్పుడు చదువు మానేశాను రా, కాబట్టి చదువుకోవాలా అని చెప్పేసి తన అనుభవాన్ని చెప్తుంటాడు. ఏ నాన్న అయినా సరే, లే నేను డిగ్రీ పూర్తి చేసాను కానీ ఉద్యోగం రాలేదురా, నువ్వైనా చదువుకోవాలా అని చెప్పేసి ప్రతి ఒక్క నాన్న తన యొక్క అనుభవాన్ని తన కూతురికి కొడుకు చెప్తుంటాడు. అంతే కదా? వెరీ గుడ్. ఇప్పుడు నియోల్ సాయి ఒక మోటివేట్ వాక్యం చెప్తాడు. నాన్న ఏదడిగినా లేదనుకుండా ఇస్తాడు. చూడండి, నాన్న అన్నాడు కదా, నాన్నను మనం ఏది అడిగినా కూడా లేదు అన్నాడు. అంటాడా? నీకు షర్ట్ కావాలన్నా, చాక్లెట్స్ కావాలన్నా, బుక్స్ కావాలన్నా, నువ్వు లాలీపాప్ కావాలన్నా, ఏం అడిగినా కూడా ఖచ్చితంగా ఆయన ఇబ్బంది పడుతూ కానీ ఆయనకు షర్ట్ లేకపోయినా కూడా నువ్వు షర్ట్ అడిగి షర్ట్ ఇచ్చేస్తాడు. అంటే ప్రపంచంలో ఎవరైనా లేదంటారేమో కానీ నాన్న మాత్రము ఎక్కువ పర్సెంట్ లేదు అనడు. ఏది అడిగినా సరే కూతురికైనా కొడుకైనా లేదనకుండా ఇస్తాడు అంటున్నాడు. కరెక్టే కదా? వెరీ గుడ్. ఎట్లా ఉంటుంది గట్టిగా? ఇప్పుడు రఘు ఒక మోటివేట్ వాక్యం చెప్తాడు. చెప్పు. నాన్న కష్టానికి మనం రుణపడి ఉంటాం. We are always involved to his hard work. చూడండి, నాన్న కష్టానికి మనం ఎప్పుడు కూడా రుణపడి ఉంటామంటారు. కరెక్ట్ కదా? మనం పుట్టాము, తిరుగుతున్నాము, షర్ట్ వేసుకుంటున్నాము, బుక్స్ కొంటున్నాము, పెన్స్ కొంటున్నాము, మనం అన్ని కూడా తింటున్నాము అంటే దానికి ముఖ్య కారణం నాన్నే. నాన్నే లేకపోతే, నాన్నే సంపాదించకపోతే, నాన్నే కనుక మనల్ని జన్మం ఇవ్వకపోతే మనం భూమి వచ్చేవాళ్ళం కాదు. అంటే మనకు ప్రతి ఒక్కటి కూడా అన్ని కూడా నాన్నే అంటున్నాడు. కరెక్టే కదా? వెరీ గుడ్.